హాయ్ మా. ఈ మధ్య ఒక వీడియో వేరే వాళ్ళని ఎంతవరకు విమర్శించవచ్చు అనే వీడియో చేశాను కదా. దాంట్లో ఒక ఆవిడ ఒరిజినల్ నేమ్ కాదనుకుంటా, సమ్ మైటీ ఏదో ఉంది తన పేరు, ఒక కామెంట్ పెట్టారు. నాకు నచ్చింది, దానికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అదే వీడియోలో నళిని అని ఒక ఆవిడ చాలా మెసేజెస్ పెట్టారు మా కామెంట్ సెక్షన్లో. నాకు అసలు అర్థం కాలేదు. నళిని మీరేం చెప్పారు అంటే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అనుకుంటాను. అది పెట్టేవాళ్ళు కొంచెం నీట్గా పెట్టండి మా, నేను ఇలా ఫీల్ అయ్యానని. మీరు నన్ను అన్నట్టుంది అది వింటుంటే అనమాట. సో నేనేంటంటే అంటే మీది వేరే వాళ్ళని అంటున్నారు, నా నా వీడియోలోకి వచ్చి మీరు వాళ్ళని కామెంట్ చేశారనమాట. కానీ అదేంటంటే కొన్ని సెంటెన్సెస్ నన్ను అన్నట్టుందన్నమాట, ఏదో సమ్ ఇంటీరియర్ డిజైనింగ్ అది ఇదని. మరి మీరు ఎలా ఎవరనుకో నాకు పెట్టారో నాకు తెలీదు. నాకు అసలు ఆ ఇంటీరియర్ డిజైనింగ్కి నాకు సంబంధం లేదు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు వేరే వాళ్ళని అనలేక డైరెక్ట్గా నా వీడియోస్లో పెట్టారని. కొంచెం చూసుకోండి. ఇకపోతే ఒక కామెంట్ అన్నాను కదా, తను ఏం చెప్తున్నారంటే, మేడం హౌస్ వైఫ్స్ చాలామంది వెజిటబుల్స్ విషయంలో, సర్వెంట్స్ విషయంలో, అసిస్టెంట్స్ విషయంలో చాలా నసుగుతూ ఉంటారు. అలానే పాజిటివ్ థింకింగ్ ఉండదు, కనీసం వాకింగ్కి కూడా వెళ్ళరు. ఫ్యామిలీ మెంబర్స్తో సరిగ్గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్తో ఉండాలి అంటే ఎలా ఉండాలి అని. యాక్చువల్గా దీన్ని 2-3 వీడియోస్ చేయొచ్చు మా మనము. ఇది తెలియదని కాదమ్మా, అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆచరించాం, ఫాలో అవ్వమంతే కదా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, పెళ్ళి చేసుకున్న వెంటనే అమ్మాయి ఏ మెంటాలిటీతో వచ్చేది, ఇది నా ఫ్యామిలీ, అత్తగారు మామగారు ఆడబడుచులు మరుదులు ఎవరున్నా నా ఫ్యామిలీ. బిడ్డలు పుడితే ఇంకా అసలు అంకితం ఫ్యామిలీకి, వేరే కోరికలు ఉండేవి కాదు. సో వాళ్ళకి వంట చేసి పెట్టడం, బిడ్డల్ని చూసుకోవడం, ఎవరైనా వస్తే వాళ్ళని పలకరించడం, వాళ్ళకి సపర్యలు చేయడం, వాళ్ళకి వండి పెట్టడం, ఇదే ఒక పని ఆడవాళ్ళకి. వేరే వ్యాపకాలు ఉండేవి కాదు. సో ఇప్పుడు ఏమైందంటే టీవీలు వచ్చేసాయి, ఫోన్లు వచ్చేసాయి, ఇంకా జాబ్స్ చేస్తూ ఉన్నారు అమ్మాయిలు. ఇదంతా డెవలప్మెంట్ మా. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన కోరికలు ఎక్కువైపోతున్నాయి కదా. అందరం సుధామూర్తి గారిలాగా ఉండలేము. సుధామూర్తి గారు అన్నీ త్యజించేశారు, ఒక సన్యాసినిలాగా ఉంటారు. ఒకప్పుడు లాంగ్ బ్యాక్ ఎవరో కూడా కామెంట్ చేశారు, సుధామూర్తి గారిని చూడండి మీరు అలా ఎందుకు ఉండరు అనేసి. నేను అసలు ఉండలేను మా. నాకు ఇష్టం కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయడం. ఆవిడికి ఆ లైఫ్ ఎంజాయ్ చేయడం ఇష్టం. నాకు బట్టలు కొనుక్కోవడం ఇష్టం, మనుషులతో మాట్లాడడం ఇష్టం, కొంచెం రెడీ అవ్వడం ఇష్టం. అందరూ సుధామూర్తి గారిలాగా ఉండలేరు. అంటే ఇంకా ఒక 10 జన్మలు ఎత్తితే అలా ఉంటానేమో తెలియదు నాకు. ప్రస్తుతానికైతే నాకు కొంచెం కొనడం కూడా ఇష్టమే అన్నమాట. సో మన టాపిక్ ఇది కాదు కదా, వదిలేద్దాం. కానీ సో ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఇంకో వ్యాపకం లేదు, ప్రపంచం లేదు, ఫ్యామిలీ అనే ప్రపంచం అన్నమాట. అప్పుడు సజావుగా జరిగిపోయేవి సంసారాలు. ఇప్పుడు ఏమైంది, అన్నీ తెలుస్తున్నాయి. ప్రపంచంలో ఏవే వస్తువులు ఉన్నాయి, ఎవరెలా ఉంటున్నారు, ఏ పుణ్యక్షేత్రాలు చూస్తే ఎంత బాగుంటుంది, లేకపోతే ఏ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మైండ్లో వస్తున్నాయి. ఆడవాళ్ళ మనుషులు కదమ్మా. నేను వాళ్ళ తప్పని చెప్పడం లేదు, కోరికలు ఎక్కువైపోయాయి. కానీ చక్కగా చదువుకుంటున్నారు. చదువుకున్న జ్ఞానాన్ని, అంటే మీరు అనొచ్చు మన చదువుకుంటే ఏం జ్ఞానం వస్తుంది అని చెప్పేసి. జ్ఞానం అయితే వస్తుంది మా చదువు వల్ల, అంతో ఇంతో. మనుషుల్ని గమనించడం ద్వారా వస్తుంది. వీటన్నిటిని చూసి నా లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలి అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. అంటే దీనికి ఏదో పెద్ద మేధాతనం అవసరం లేదు మా. సంతృప్తి, ఇదిగో మా హస్బెండ్ ఇంత సంపాదిస్తున్నాడు, సో నాకు ఇంత బడ్జెట్లో నేను ఇల్లు జరుపుకోవాలి, నా పిల్లలకి ఇది కొనివ్వచ్చు, నా ఇంట్లో ఈ వస్తువులు ఉండాలి, నేను సర్వెంట్ని పెట్టుకున్నాను. అంటే ఈ రోజుల్లో చాలామంది అసిస్టెంట్స్ని పెట్టుకుంటున్నారు, పెట్టుకోవాల్సి వస్తుంది కూడా, ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు అయితే. ఆమె కూడా మనిషే అనే ఆలోచన మనకు ఉండాలిమ్మా. ఒకప్పుడు పాపం మన ఇంట్లో పనిచేసే వాళ్ళని చాలా చీప్గా చూసేవాళ్ళు కదా. మనుషులు కదమ్మా, రోబోట్స్ కాదు కదా. రోబోట్స్ అయితే మనం ఎలా చెప్తే అలా వింటాయి, మనమేమి ఒకసారి ట్యూన్ చేసేస్తే ఉంటాయి. కానీ మనుషులు కదా, వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడడం, మనీ కరెక్ట్గా ఇవ్వడము. కొంతమంది ఉంటారు ఎంత బాగా చేసినా హెల్త్ బాగలేక ఒక్కరోజు మానేస్తే కూడా కట్ చేస్తారు.
అంటే మీరు అనొచ్చు మరి స్ట్రిక్ట్గా ఉండాలి కదా అని, నిజమే. కానీ పట్టు విడుపు ఉండొచ్చు మా. సో వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా మైండ్లో మేడం ఈరోజు నాకు కట్ చేయలేదు ఈసారి, సో నేను ఇంకొంచెం బాగా వస్తాను అనే ఇది ఉంటుంది చాలామందికి. కానీ కొంతమందికి మీరు ఎంత మనీ ఇచ్చినా కానీ ఏం ఉండదు, అది వేరే విషయము. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. మామూలుగా కొంచెం మంచి మానవత్వం ఉన్న అసిస్టెంట్స్ అయినా కానీ మనతో అభిమానంగా ఉంటారు. అలాని మరీ వాళ్ళ మీద వదిలేసి వాళ్ళని ధారాళంగా ఎంత పడితే అంత అడ్వాన్సులు ఇస్తూ నెత్తిన పెట్టుకోకూడదుమ్మా. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ నస అసలు ఎందుకు వస్తుంది ఐడియా ఉందా మీకు? అసంతృప్తి ఉంటే వస్తుంది. అత్తగారితోనో హస్బెండ్తోనో పిల్లలతోనో ఆ అసంతృప్తినంతా పని వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్ళనేం అనలేరు కదా. ఇంట్లో హస్బెండ్ అరిచి వెళ్ళాడు, లేదా అత్తగారు ఫోన్ చేసి ఏదో ఒక మాట అనింది, లేదా కొడుకో కూతురో మాట వినలేదు, ఎదురు చెప్పి వెళ్ళిపోయారు స్కూల్కో కాలేజ్కో, అది మొత్తం పని వాళ్ళ మీద చూపిస్తారు. వాళ్ళని ఊరికే నసబెడతారు. ఎవరూ ఈ రోజుల్లో పర్ఫెక్ట్గా చేయడం లేదు మా, ఎవరు చేయడం లేదు, మనం కూడా చేయడం లేదు ఆఖరికి పర్ఫెక్ట్గా. కొన్ని విషయాలలో చూసి చూడనట్టు ఉండాలి కానీ పని వాళ్ళ మీదకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాం కదా. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాదు. వారు మానేస్తే మనకు దొరకడానికి కొన్ని రోజులు పడుతుంది, వాళ్ళకి నెక్స్ట్ సెకండ్ మళ్ళీ వేరే ఇల్లు దొరుకుతుందమ్మా. ఇది మనం అర్థం చేసుకుంటే మనకు సర్వీస్ చేసే అసిస్టెంట్స్తో బాగుంటాం. నిజం. కొంతమంది ఇళ్లలో చూడండి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా ఉంటారు. కొంతమంది ఇళ్లలో సంవత్సరానికే 3-4 మారుతూ ఉంటారు. ఎందుకంటారు? వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టే కాదమ్మా, వాళ్ళని వాళ్ళు మనుషులుగా చూస్తారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటారు, కొంచెం ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు. పని వాళ్ళతో ప్రేమగా ఉండకూడదమ్మా? ఉండొచ్చు కదా. ఉండి చూడండి, మిమ్మల్ని వదిలిపోరు వాళ్ళు. నిజం. మన బిడ్డతో ఎంతో ప్రేమగా ఉంటాము, ఒక 16 ఏళ్ల బిడ్డతో. అదే 16 ఏళ్ల అమ్మాయి, లేదులేండి ఇప్పుడు 16 ఏళ్ళ వాళ్ళు చేయడం లేదు, 18 ఇయర్స్ పైన వాళ్ళు అనుకుందాం. అదే ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి, టీనేజ్లో అంటే 18-19 ఇయర్స్ ఉన్న అమ్మాయి మన ఇంట్లో పనిచేస్తుంటే దాంతో బండ చాకరీ చేపిస్తాం, అవునా కదా. మన పాపతోనో బాబుతోనో అసలు ఏం చేయించాం, మంచినీళ్ళ గ్లాస్ కూడా వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలి. సో మనం కొంచెం గమనించుకున్నామంటే, పని వాళ్ళ విషయంలో కొంచెం బాగున్నామంటే వాళ్ళు చాలా బాగుంటారు మా. అసలు మన అసంతృప్తిని వేరే వాళ్ళ మీద చూపించకండి. అందుకే నేను చెప్తాను, మీ ఎమోషన్స్ అంతా మూటగట్టేశారంటే అది బర్స్ట్ అయిపోయి ఎవరో ఒకళ్ళ మీద చూపిస్తారు, వాళ్ళు పనోళ్ళు అవుతారు. నిజం. ఇది చాలామంది ఇళ్లలో జరుగుతుంది. నస పెడుతూనే ఉంటారు ఇంకా ఉదయం నుంచి, నువ్వు అట్లా చేసావు ఇట్లా చేసావు ఇది బాగా చేయలేదు. మీరు చేసుకొని చూడండి ఒకరోజు పనంతా, మీకు అర్థమవుతుంది. ఇది పని వాళ్ళ గురించి. ఇంకా డీటెయిల్గా కావాలంటే మాట్లాడుకుందాం, ఇంకా చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలి కదా మనం. పాజిటివ్ థింకింగ్, ఇది మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ప్లస్ ఇది ఫ్యామిలీస్ నుంచి కూడా వస్తుందా. ఒక ఫ్యామిలీలో మనం వెళ్ళాము అంటే ఆ ఫ్యామిలీని చూస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకొంచెంసేపు ఎక్కువసేపు కూర్చోవాలనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో. ఇంకో ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే 10 నిమిషాలు కూడా ఉండలేము మా ఇంట్లో, అసలు వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందం చూసి కాదు, మీరు 100 కోట్ల బంగ్లాకి వెళ్ళినా కానీ ఆడేమి 10 నిమిషాలు కూడా ఉండాలనిపించదు. మామూలు ఇల్లు, మిడిల్ ఇన్కమ్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్తే కూడా చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో మీరు గంట వెళ్దాం అనుకున్న వాళ్ళు భోంచేసి వస్తారు. ఇది పాజిటివ్నెస్ అంటాను, మనుషుల మీద ప్రేమ చూపించడం. ఇది చాలామందికి తెలియదు. మనలో చాలామంది మీ మనీకే ఇంపార్టెన్స్ ఇస్తాం కదా. మనీ కావాలిమ్మా, నేను అసలు ఎప్పుడూ దాన్ని దిగజార్చమని చెప్పను, మనీ ఏముందిలని అనుకోవద్దు. కానీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే దానికి వాల్యూ ఇచ్చి, మనుషులకు వాల్యూ ఇచ్చారు అంటే పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది. అంతేమ్మా. మీ అత్తగారు తిడుతూ ఉన్నారు, ఎందుకు అత్తమ్మ అరుస్తారు, నేను బాగానే చేస్తున్నాను కదా అని చూడండి, ఆవిడ తగ్గుతారు. అంటే మీరు అనొచ్చు, మేడం 10 సంవత్సరాల నుంచి అన్నాను, 11వ సంవత్సరం కూడా అంటూ ఉందంటే అప్పుడు మీరు గొడవ పెట్టుకోవచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ ఒక్క మాటకే రోషపడిపోయి ఆవేశపడిపోయి తిరిగి మాట్లాడితే యుద్ధాలే ఉంటాయి. ఇంకప్పుడు అక్కడ ఇంట్లో పాజిటివ్నెస్ ఉండదు. పాజిటివ్ థింకింగ్ అంటే కొంచెం ఓర్చుకోవడం, అన్నీ మంచిగా ఉంటాయని అనుకోవడం. అమ్మ తిట్టింది, కోపం వస్తుంది, కానీ మనం ఎదురు తిరిగి గబుక్కుని మాట్లాడడం. కానీ అత్త తిడితే నెక్స్ట్ సెకండ్ అసలు నోట్లో నుంచి బాంబులాగా మాటలు వస్తాయి. ఇక్కడ మనం పాజిటివ్ థింకింగ్తో ఉన్నాము అంటే అత్త కూడా మన వాళ్ళలాగా మనకు దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సేమ్ హస్బెండ్తో కూడా అమ్మ, మరీ ఈగో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి హస్బెండ్తో అయితే, ఎంత ఆడవాళ్ళమైనా కానీ నన్ను అంటాడా అనేసి అనమాట.
సో ఇవి మనం కొంచెం తగ్గించుకోవాలి. పాజిటివ్ థింకింగ్, ఇప్పుడు ఎన్నో క్లాసెస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, మీకు బోల్డని వీడియోస్ పెడుతున్నారు. ఇవన్నీ కంటే కూడా మీకు మీరు, నేను నా వాళ్ళతో బాగుంటాను, ఫ్రెష్గా ఉంటాను, నా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అన్నీ వదిలేసి నిద్రపోండి. ఉదయం లేచి అవన్నీ మొయ్యకండి మైండ్లో. అద్దం ముందు నించొని ఈరోజు నేను చాలా బాగుంటాను, అందరితో చాలా బాగుంటాను అనుకోండి. కొన్ని రోజులకి మీకు పాజిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది షూర్గా. ఇకపోతే వాకింగ్ అన్నారు, ఎక్సర్సైజ్. మిమ్మల్ని మీరు చూసుకోండి. పెళ్ళికి ముందు ఎంత స్మార్ట్గా ఉన్నారు, బిడ్డలు పుట్టిన తర్వాత ఎలా అయిపోయారు? అవసరమా? కొంతమంది మరి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తారు, 70 ఏళ్ళకి కూడా స్మార్ట్గా కనిపిస్తారు. మీరెందుకు లేరు? మీరు తీసుకునే ఆహారాన్ని చూసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారా లేదా చూసుకోండి, అలానే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నారా లేదా చూసుకోండి. ఎక్సర్సైజ్ అంటే టైం లేదంటారు. 24 గంటల్లో మీరు ప్రతి నిమిషం ఫ్యామిలీకే కేటాయించరు. ఒకవేళ కేటాయించాల్సి వచ్చినా కానీ మీకు మీరు పాడవుతున్నారు అనుకుంటే మీకోసం 1 గంట సేపు టైం కేటాయించుకోండి. వాకింగ్ చేయండి. మీకు దేవుడి మీద బాగా నమ్మకం ఉంటే, మీ ఇంట్లో దగ్గరలో గుడి ఉంటే ప్రదక్షిణాలు చేయండి. తల దించుకొని చక్కగా ప్రదక్షిణాలు చేయండి. తలెత్తితే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కనిపిస్తారు, మాట్లాడుతుంటాం కాదు. 45 మినిట్స్ మీరు ప్రతిరోజు వాకింగ్ కానీ చేయగలిగితే మీ బాడీలో ఉండే టాక్సిన్స్ చాలా తగ్గుతాయి, మీ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ బాడీలో ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది, కొన్ని క్యాలరీస్ బర్న్ చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా మీ బాడీ ఫిట్గా తయారవుతుంది. దీనికి మీ కమిట్మెంట్ అవసరం. నేను వెళ్ళాలి అనుకోండి, అట్లీస్ట్ వారంలో 5 రోజులు. పీరియడ్స్ వచ్చినప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 3-4 రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇవి చేయండి. సో నేను చాలా వరకు బాగానే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు ఏం టాపిక్ కావాలి, నేను ఎలా చెప్పాను అనేసి మాట్లాడుకుందాం దాని గురించి. మనుషులం కదమ్మా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ థింకింగ్ వస్తుంది. నా చుట్టుపక్కల వాళ్ళతో బాగుండాలనుకోండి, ఇంకా మీకు తిరిగే ఉండదు, చక్కగా ఉంటారు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.